ముందుగైతే స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకున్న తర్వాత ఒక కప్పు షుగర్ అండి, ఇందులో వాటర్ అనేది ఏమీ కూడా వేయకూడదండి. వాటర్ వేయకుండా మనం దీన్ని పాకం పట్టించుకోవాలి. ఇదిగో షుగర్ మొత్తం మీడియం ఫ్లేమ్లోనే కరిగించుకోవాలి. మళ్ళీ హై ఫ్లేమ్ పెడితే మాడిపోద్ది, మొత్తం అంత పాకం కూడా పాడైపోద్ది. ఇలాగా మనకి షుగర్ మొత్తం కరిగిపోయి ఈ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. కేక్ గిన్నె తీసుకుందండి, ఈ కేక్ గిన్నెలో దీన్ని మొత్తం అంతా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలాగ మొత్తం అంతా పరుచుకున్న తర్వాత దీన్ని మనం కొద్దిగా పూర్తిగా డ్రై వరకు మనం దీన్ని పక్కన పెట్టుకోవాలి. బ్రెడ్ తీసుకోవాలి. బ్రెడ్ తీసుకొని ఈ సైడ్లో బ్లాక్ ఉంది కదండి, ఈ బ్లాక్ని మొత్తం కట్ చేసుకోవాలి. మిక్సీ జార్ తీసుకుని బ్రెడ్ మొత్తాన్ని మనం మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా పొడి చేసుకోవాలి. మనం బ్రెడ్ క్రమ్స్ అన్నమాటివి దీన్ని ఒక ప్లేట్లు వేసుకుందాం. దీన్ని కూడా ఒక పక్కన పెట్టుకుందాం అండి. స్టవ్ వెలిగించుకొని ఒక పాత్ర పెట్టుకోవాలి. ఒక లీటర్ పాలు కండి, లీటర్ పాలు తీసుకున్నాను నేను. ఈ పాలు మెరిగేలోపు ఇది మనం రెడీ చేసుకుందాం అండి. 250 గ్రాముల దాకా పాలు తీసుకున్న తర్వాత అందులోనే ఒక 4 స్పూన్ల కస్టర్డ్ పౌడర్ని కలిపి యాడ్ చేసుకోవాలండి. ఎక్కడ ఉండలు లేకుండా ఈ విధంగా మొత్తం బాగా కలుపుకోవాలి. కలుపుకొని వీటిని కూడా కొద్దిగా పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు పాలు మరగలే చూసుకోవాలి. బాగా పాలు మరిగిన తర్వాత ఒక హాఫ్ కప్పు షుగర్ యాడ్ చేసుకోవాలి. స్వీట్ ఎక్కువ తినేలు ఇంకా స్వీట్ ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. షుగర్ మొత్తం కరిగించుకోవాలి. కస్టర్డ్ పౌడర్ మిశ్రమాన్ని కూడా యాడ్ చేసుకుందాం. ఈ కస్టర్డ్ పౌడర్ వేసిన తర్వాత మనకి కొద్దిగా థిక్గా అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఈ విధంగా కొద్దిగా థిక్ అయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ బ్రెడ్ క్రమ్స్ అవి రెడీ చేసి పెట్టుకున్నాం కదండి, వీటిని కొద్దిగా యాడ్ చేస్తూ మనం కలుపుతూ ఉండాలండి. ఈ విధంగా కొద్దిగా వేస్తూ మంచిగా కలుపుకోవాలండి. ఎక్కడ ఉండలు కట్టకుండా మనం ఈ బ్రెడ్ క్రమ్స్ అనేది మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు మన దగ్గర ఉన్నదో మొత్తం అంతా ఇలాగ వేస్తాం కదా, వేసిన తర్వాత కొద్దిగా థిక్ అంటే మనం గట్టిగా కొంచెం పిండి ఉంటుంది కండి, ఆ విధంగా వచ్చిన తర్వాత అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని
దీన్ని మనం ముందుగా ఒక కేక్ బౌల్లోని తేనె పాకంతో రెడీ చేసి పెట్టుకున్నాం కదండి, అందులోకి మొత్తం దీన్ని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా కేక్ బౌల్కి మొత్తం పరిచిన తర్వాత దానిపై ఒక సిల్వర్ పేపర్, మనకి ఇది ట్రాన్స్పరెంటేషన్ పేపర్ అంటారండి, దానికి మనకి బయట మార్కెట్లో దొరుకుతుంది. దానికి సరిపడగా ఒక పేపర్ తీసుకొని ఎక్కడ ఆవిరి బయటకు పోకుండా ఈ విధంగా మొత్తం ప్యాక్ చేసుకోవాలి, కవర్ చేసుకోవాలి. ఈ విధంగా కవర్ చేసుకున్న తర్వాత ఒక మనకి బిర్యానీ గిన్నె లాంటిది ఉంటుంది కానీ ఒక దల్సర్ గిన్నె, దాన్ని స్టవ్ వెలిగించుకొని స్టవ్ పై పెట్టుకున్న తర్వాత అందులోకి ఒక గ్లాసు వాటర్, అంటే మనకి బాయిల్డ్ అవ్వాలి కదా, బాయిల్ చేయించుకోవాలి, దానికోసం అయితే ఒక గ్లాసు వాటర్ వేసుకొని అందులో ఒక స్టాండ్ పెట్టుకోవాలి. ఆ స్టాండ్ పెట్టుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదండి ఈ బౌల్ని అందులో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అందులోకి. ఇప్పుడు దానిపై మూత పెట్టి ఒక 15 నిమిషాల పాటు దీన్ని మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. కరెక్ట్గా 20 మినిట్స్ అయితే ఇచ్చానండి నేను, యాక్చువల్గా 15 నిమిషాలు అయితే సరిపోద్ది. చూడండి మనం వేసిన వాటర్ కూడా ఇంకిపోయింది. ఓపెన్ చేసి చూద్దామండి ఎలా ఉందో ఏంటో కూడా. సరే బ్రౌన్ కలర్ వచ్చింది. చాక్ తీసుకొని ఒక ప్లేట్ తీసుకొని దానిపై బొర్లించి దాన్ని రివర్స్ చేసుకోవాలి, ఉల్టా చేసుకోవాలి. ఉల్టా చేసుకొని మీదన ఒక 2 సార్లు ట్యాప్ చేసుకుంటే మనకి ఈజీగా అనేది మనకి వచ్చేస్తుంది క్యారమిల్ పుడింగ్ అనేది. చూసారా ఎంత నైస్గా, చాలా చాలా బాగా వచ్చింది, సూపర్ వచ్చిందండి. చూడండి పర్ఫెక్ట్గా మనకి రెస్టారెంట్లో ఏ విధంగా అయితే ఉంటుందో ఈ విధంగా డెకరేషన్ కోసం పైన ఒక తులసాకు పెట్టుకొని కట్ చేసుకున్నప్పుడు చాలా నైస్గా, చాలా సాఫ్ట్గా సూపర్ వచ్చిందండి. టేస్ట్ అయితే మాత్రం సూపర్ అన్నమాట. అదురుపని చూసారా మొక్కనికి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. చాలా 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 బాగుంది. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. క్యారమిల్ పుడింగ్ వితౌట్ ఓవెన్, నో ఎగ్, చేసి సూపర్ ఉంది, అదిరిపోయింది రెసిపీ. బాయ్, మరొక వీడియోకి అయితే కలుద్దాం. బాయ్.